హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ యొక్క ప్రైమరీ కీ అనేది యూనిక్లీ ఐడెంటిఫై ఫర్ ఈచ్ రో. అంటే ఈ ప్రైమరీ కీ అనేది ప్రతి ఒక్క రోకి యూనిక్గా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కస్టమర్ అనే టేబుల్ తీసుకున్నారు అనుకోండి. సో కస్టమర్ ఐడి అనేది ప్రతి ఒక్కరికి కూడా యూనిక్గా ఉండాలి. సో అలాంటప్పుడు మీరు ఈ యొక్క ప్రైమరీ కీ అనేది అసైన్ చేసుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రాన్సాక్షన్ ఐడి, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మన యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఐడి చూసామంటే ప్రతి ఒక్కటి యూనిక్గా ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఈ యొక్క ప్రైమరీ కీ అనేది అసైన్ చేసుకుంటాం. అండ్ ఈ యొక్క ప్రైమరీ కీ అనేది వీ కెన్ కన్సిస్ట్ ఫర్ వన్ ఆర్ మోర్ కాలమ్స్. ఒకవేళ మీరు ఆ విధంగా ఒకటి లేదు మోర్ మల్టిపుల్ కాలమ్స్ కానీ ప్రైమరీ కీని అసైన్ చేస్తే దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ కాంపోజిట్ కీ అంటారు. ఓకే, సో అది ఏ విధంగా ఫస్ట్ మనం అప్లై చేయాలనేది నేను అప్కమింగ్ సెషన్స్లో చూపిస్తాను. రైట్ నౌ అయితే మనం ప్రైమరీ కీ యూజ్ చేద్దాం అండ్ అప్కమింగ్ సెషన్స్లో మనం మల్టిపుల్ కాలమ్స్కి మనం ప్రైమరీ కీ అనేది ఏ విధంగా యూజ్ చేయాలనేది, నేను కాంపోజిట్ కీ అనేది ఏ విధంగా యూజ్ చేస్తాం, అసలు కాంపోజిట్ కీ అని ఎందుకు కాల్ చేస్తారు, ఇవన్నీ కూడా నేను అప్కమింగ్ సెషన్లో చెప్తాను. అండ్ కమింగ్ టు ద ఫారిన్ కీ. సో ఈ ఫారిన్ కీ అనేది కొంచెం టిపికల్గా ఉంటుంది. సో ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ దాని తర్వాత మీకు డయాగ్రమెటిక్ ఫార్మేట్లో 2 టేబుల్స్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి చూడండి. సో ఫారిన్ కీ అనేది ఈజ్ ఎ కాలమ్ దట్ రిఫర్స్ ఎ కాలమ్ ఆఫ్ అనదర్ టేబుల్. సో ఈ యొక్క డెఫినేషన్ లైనే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది కదా. సో ఏ ఫారిన్ కీ ఈజ్ ఎ కాలమ్ దట్ రిఫర్స్ ఎ కాలమ్ ఆఫ్ ద అనదర్ టేబుల్. అంటే ఫారిన్ కీ అనేది ఏం చేస్తుందంటే ఒక టేబుల్లో ఉన్న కాలమ్ని వేరే కాలంలో ఉన్న వేరే టేబుల్లో ఉన్న కాలంకి రిఫర్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి జస్ట్ రియల్ టైంలో మనకి చెప్పుకోవాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్స్ ఎవరైనా వాళ్ళ ఫారెన్ వెళ్ళారనుకోండి. సో వాళ్ళకి అక్కడ హౌస్ ఉంటుంది, అక్కడ ఫ్యామిలీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క మదర్స్ కానీ ఫాదర్స్ లేకపోతే అంకుల్స్ కానీ సో ఇక్కడ ఎవరో ఒకరు రిలేటివ్స్ ఉంటారు. సో వాళ్ళు ఈవెన్ దో వారి అబ్రాడ్లో ఉన్నప్పటికీ కూడా సో దే హ్యావ్ ద రిఫరెన్స్ ఇన్ ఇండియా. సో వాళ్ళకి ఇండియాలో రిఫరెన్స్ ఉంటుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ 2 టేబుల్స్. సో మనకి అబ్రాడ్ యూఎస్ అనుకోండి, అది ఒక టేబుల్. సో ఇండియా అనేది వేరే టేబుల్ అనమాట. సో ఈ విధంగా ఏ విధంగా అయితే మనకి రిఫరెన్స్ అనేది ఏదో ఒక పాయింట్లో ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అది అమ్మమ్మ వాళ్ళ సైడ్ నుంచి కావచ్చు, లేకపోతే నానమ్మ వాళ్ళ సైడ్ నుంచి కావచ్చు, ఏదో ఒక పాయింట్ రిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఆ యొక్క రిఫరెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే మనం ఫారిన్ కీ అంటాం అనమాట. ఓకే, సో అది మీకు నార్మల్గా చెప్తే ఓకే, క్వైట్ సింపుల్గా ఉంటుంది. బట్ మనది ప్రోగ్రామేటిక్గా టేబుల్ ఫార్మేట్లో చూసామంటే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. కాబట్టి ఒక్కసారి టేబుల్ ఫార్మేట్లో చూపిస్తాను, ఒకసారి చూడండి. రైట్, ఇక్కడ మనకి 2 టేబుల్స్ ఉన్నాయండి. సో కస్టమర్ టేబుల్ అండ్ ఆర్డర్ టేబుల్. సో కస్టమర్ టేబుల్లో మనకి ఏమేమి కాలమ్స్ ఉన్నాయండి? కస్టమర్ ఐడి, లాస్ట్ నేమ్ అండ్ ఫస్ట్ నేమ్. సో కస్టమర్ ఐడి అనేది నాకు ఎప్పుడైనా సరే యూనిక్గా ఉండాలి. సో దానికోసం నేను ప్రైమరీ కీ అనేది అసైన్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ వరకు మనకి క్లియర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో కమింగ్ టు ద ఆర్డర్స్ టేబుల్. ఆర్డర్ టేబుల్లో మనకి ఏమేమి కాలమ్స్ ఉన్నాయండి? ఆర్డర్ ఐడి, ఆర్డర్ డేట్, కస్టమర్ అండర్స్కోర్ ఎస్ఐడి అండ్ అమౌంట్. సో ఇక్కడ మీకు ఆర్డర్ ఐడి అనేది ప్రైమరీ కీ ఉండాలి. అంటే ప్రతి ఒక్క ఆర్డర్కి కూడా ఆ యొక్క ఆర్డర్ ఐడి అనేది ప్రైమరీ కీ ఉండాలి. సో దానికోసం మీరు ఇక్కడ ప్రైమరీ కీ ఇచ్చుకున్నారు. ఓకే, ఫైన్. అండ్ కమింగ్ టు ద ఫారిన్ కీ. సో ఇక్కడ మీకు ఆర్డర్ అనే టేబుల్లో కస్టమర్ ఐడి ఉంది. సో యాక్చువల్గా ఈ కస్టమర్ ఐడి ఎక్కడిదంటే కస్టమర్ టేబుల్లో ఉన్న కస్టమర్ ఐడి. సో దాన్ని ఇక్కడ మనకి రిఫరెన్స్గా ఇస్తుంది కాబట్టి దాన్ని మనం ఫారిన్ కీగా చేసాం. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. అండ్ ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒకే కస్టమరు ఒక 100 ప్రోడక్ట్స్ కొన్నాడు అనుకోండి. ఆ కస్టమర్కి ఒకే ఐడి ఉంటుంది, అంటే కస్టమర్ ఐడి ఒకటే ఉంటుంది. బట్ ప్రొడక్ట్స్ ఐడి అనేది ఈచ్ ప్రోడక్ట్కి మారిపోతుంది. సో మీకు ఇక్కడ ఫారిన్ కీ అనేది డూప్లికేట్ అవ్వచ్చు, బట్ ప్రైమరీ కీ అనేది ఎప్పటికీ కూడా డూప్లికేట్ కాదు. ఓకే, దట్ ఈస్ ద థింగ్. సో ఒకసారి నేను ఏమేమి పాయింట్స్ చెప్పానో ఒకసారి సమ్మరైజ్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ మీకు ఇంకొకసారి ఈ కాలం గురించి చెప్తాను చూడండి, ఫారిన్ కీ గురించి. దిస్ కాలమ్స్ కంటైన్స్ ద కస్టమర్ ఐడి కాలమ్ ఆఫ్ కస్టమర్ టేబుల్. ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి? కస్టమర్ ఐడి కాలం ఎక్కడుంది? అది కస్టమర్ టేబుల్లో ఉంది. సో ఇది ఈ కాలం అనేది
సో ఈ యొక్క customer_SID అనే కాలము మనకి కస్టమర్ టేబుల్లో ఉన్న కస్టమర్ ఐడిని రిఫర్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఫారిన్ కీ. సో అలాంటి సినారియోస్లో మనం ఆ యొక్క కాలమ్స్కి మనం ఫారిన్ కీ అనే కన్స్ట్రైన్ ప్లేస్ చేసుకుంటాం. సో దాని తర్వాత మనకి ప్రైమరీ కీ అనేది డూప్లికేట్స్ అలౌ చేయదు అండ్ ఫారిన్ కీ అనేది డూప్లికేట్స్ అలౌ చేస్తుంది. ఓకే, సో దీంట్లో కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు. ఎందుకోసం అంటే మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను. సో ప్రైమరీకి ఎప్పుడైనా సరే మీరు కస్టమర్ ఐడి తీసుకోండి, ప్రొడక్ట్స్ ఐడి తీసుకోండి, ఆర్డర్స్ ఐడి తీసుకోండి, ట్రాన్సాక్షన్ ఐడి తీసుకోండి, ఏ టేబుల్లో అయినా ఏ ఐడి తీసుకున్నా మీకు ఆ యొక్క ప్రైమరీ కీ అనేది యూనిక్ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మీరు ఫారిన్ కీ చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే కస్టమర్ ఉన్నారు, ఆ కస్టమరు ఒక 10 ప్రోడక్ట్స్ తీసుకున్నారు అనుకోండి. సో ఆ 10 ప్రోడక్ట్స్కి మీరు ప్రతి ప్రోడక్ట్కి ప్రోడక్ట్ ఐడి అనేది మారుతుంది. ప్రోడక్ట్ 1, ప్రోడక్ట్ 2, ప్రోడక్ట్ 3, ప్రోడక్ట్ 4 అప్ టు 10 వరకు ప్రతి ప్రోడక్ట్కి ఐడి మారింది. సో ఆ యొక్క కస్టమర్ ఐడి 1 అనుకోండి, ఆ యొక్క కస్టమర్ ఐడి 1 కూడా 1 ఉంటుంది, అండ్ సెకండ్ ప్రోడక్ట్లో కూడా 1 ఉంటుంది, అండ్ థర్డ్ ప్రోడక్ట్లో కూడా 1 ఉంటుంది, అండ్ ఫోర్త్ ప్రోడక్ట్లో కూడా 1 ఉంటుంది, అండ్ 10th ప్రోడక్ట్లో కూడా 1 ఉంటుంది. సో దీన్ని బట్టి మనం చెప్పే పాయింట్ ఏంటంటే ఫారిన్ కీ అనేది డూప్లికేట్ అవ్వచ్చు కానీ ప్రైమరీ కీ అనేది ఎప్పటికీ డూప్లికేట్ కాకూడదు. సో మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, సార్ అయితే మరి కస్టమర్ ఐడి అంటున్నారు కదా, మరి కస్టమర్ టేబుల్లో కస్టమర్ ఐడి రిపీటెడ్ కావచ్చా? నో, అక్కడ కస్టమర్ టేబుల్లో కస్టమర్ ఐడి అనేది ప్రైమరీకి. సో అక్కడ ఒక కస్టమర్కి ఒక ఐడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కస్టమర్కి ఒక ఐడి ఉందనుకోండి, సెకండ్ కస్టమర్ 2 అవుతాడు, థర్డ్ కస్టమర్ 3 అవుతాడు. సో ఇట్ హ్యాస్ టు బి అప్డేటెడ్ లైక్ దట్. సో అక్కడ మీకు ప్రైమరీకి అనేది ఎప్పటికీ నాట్ అలౌ ద డూప్లికేట్ వాల్యూస్. ఫారిన్ కీ అయితే మీకు డూప్లికేట్ వాల్యూస్ని అలౌ చేస్తుంది. సో మీకు ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈ యొక్క టేబుల్స్ గురించి నేను ఎక్కువ డిస్కస్ చేస్తాను. ఎందుకోసం అంటే త్రూఅవుట్ ద సెషన్, త్రూఅవుట్ ద కోర్స్ ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా రియల్ టైంలో వర్క్ చేసే వాళ్ళకి కూడా దీని గురించి కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అందుకోసం అది అవాయిడ్ చేయడానికి నేను ఈ పాయింట్ మీద ఎక్కువ మీకు సినారియోస్ చెప్తున్నాను. దిస్ ఈజ్ ద సినారియో. సో నాకు ఒక ఆర్డర్ టేబుల్లో నుంచి లేకపోతే ఒక ప్రొడక్ట్ టేబుల్లో నుంచి నాకు ఒక ప్రొడక్ట్ అనేది సేల్ అయింది. సో ఒక ఆర్డర్ ఐడి నా దగ్గర ఉంది. బట్ ఫర్ ఎగ్జాంపుల్ తొందరలో ఆ కస్టమర్ వెళ్ళిపోయారు అనుకుందాం. సో ఇప్పుడు ఆ కస్టమర్ నేమ్ మనకు కావాలి, లాస్ట్ నేమ్ కావాలి. సో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ఒకసారి చెప్తున్నాను చూడండి. సో ఫస్ట్ ఆర్డర్ ఐడి. ఓకే, సో ఫస్ట్ మనకి ఆర్డర్ ఐడి ఉంది, అండ్ దాని తర్వాత వీ హ్యావ్ ఏ కస్టమర్ ఐడి. ఎక్కడుంది? మనకి ఆర్డర్ టేబుల్లో ఉంది. So I can see the customer ID in the orders table. So I take the customer ID. So with that customer ID, I will find out the first name and last name of the customer in which table? Customer table. ఇక్కడికి వచ్చి వెతుకుతాను. సో అప్పుడు మనకి ఆ కస్టమర్ ఐడిని పెట్టుకుంటే ఆ కస్టమర్ ఐడిని బేస్ చేసుకుని మనకి ఆ కస్టమర్ నేము అండ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ 2 దొరుకుతాయి కాబట్టి వీ క్యాన్ పిక్ ఇట్ అప్. సో ఈ విధంగా మనం ఫారిన్ కేస్ని ప్రైమరీ కేస్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.